సంప్రదాయ వాణిజ్య పంటలకు భిన్నంగా లాభాలు ఆర్జించే వాటిలో మల్బరీ ఒకటి. మల్బరీ తోటను సాగు చేసి పట్టుపురుగుల పెంపకం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. అయితే పట్టుగుడ్లకు సరైన ధర రాకపోవడంతో ఏలూరు జిల్లాకు చెందిన కొందరు రైతులు కేవలం మల్బరీ తోటలనే సాగు చేస్తున్నారు. వచ్చిన ఆకు దిగుబడిని ప్రైవేట్ కంపెనీకి అమ్ముతూ మంచి లాభాలను పొందుతున్నారు. వ్యవసాయ అనుబంధ పంట పట్టుపురుగుల పెంపకం. పట్టుపురుగులను పెంచాలంటే తప్పకుండా మల్బరీ తోటలను వేసుకోవాలి. ఈ మల్బరీ ఆకులనే పురుగులు తిని పట్టుదారాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే గతంలో లాభసాటిగా ఉన్న పట్టుపురుగుల పెంపకం మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా కొంత లాభాలు తగ్గాయి. దీంతో ఇప్పటికే మల్బరీ ఆకు తోటలను సాగు చేస్తున్న రైతులు పురుగుల పెంపకాన్ని వదిలేసి కేవలం మల్బరీ తోటలనే పెంచుతున్నారు. వచ్చిన ఆకు దిగుబడిని ప్రైవేట్ కంపెనీలకు టన్నుల కొద్దీ అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. ఒకసారి నాటిన మొక్కల నుండి తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఏళ్ల తరబడి దిగుబడి పొందుతున్నామని ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెం గ్రామ రైతులు చెప్తున్నారు. మేము ఇదివరకు పూర్వం నుంచి వేసేదానండి. 20 సంవత్సరాల క్రితం నుంచి వేసాం. మల్బరీ పంట లాభదాయకంగానే ఉంటుందని వేస్తున్నామండి. ఇది పట్టు పరిశ్రమకి సంబంధించిందండి. గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది, షెడ్లు వేసుకోవడానికి ఇస్తుంది, మొక్క పెంచుకోవడానికి ఇస్తుంది. పిల్లలు చేసి మనకి ఇచ్చిన తర్వాత మనం దాంట్లో పెంచుకుని అవి గూళ్ళు పట్టుకెళ్తే మార్కెటింగ్ చేసుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు కొంచెం లాభదాయకంగా తగ్గిందని ఈ రొట్టనే మన కంపెనీ వేరే కంపెనీలు కొంటుంటే టన్ను 11,000 రేటుని వాళ్ళకి అమ్మేస్తున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికైతే. నేను ఇప్పుడైతే 1 ఎకరమే చేస్తున్నాను. ఇదివరకు లోగడైతే 3 ఎకరాలు చేసేవాళ్ళం. ఇప్పుడు 1 ఎకరమే సాగు చేస్తున్నాము. ఎకరానికి 5 నుంచి 6 టన్నులు 7 టన్నులు అలా మినిమం అలా బాగా పెరిగిందని బట్టి అవుతుందండి. ఇదండి మొక్క అనేది నర్సరీ ఉందండి, విజయరాయిలో ఉంది. వాళ్ళు మనకి ఇస్తారు, లేదా మనమైనా నర్సరీ పెట్టుకోవచ్చు. ఆ నర్సరీ పెట్టుకుంటే మనం మొక్కను నాటుకుని కలుపు పట్టుకొని చూసుకుంటే 80 రోజుల నుంచి 90 రోజుల్లో కటింగ్ వద్దండి. ఫస్ట్ కటింగ్ తర్వాత అక్కడ నుంచి ఎన్ని సంవత్సరాలైనా కట్ చేసుకుంటూ ఉండొచ్చండి. మొద్దు పెరిగినప్పుడు కింద కట్ చేసి మళ్ళీ పెంచుకుంటూ ఉండొచ్చండి. ఫస్ట్ సారి పెట్టినప్పుడే మనకు డబ్బులు అవుతుంది. అక్కడ నుంచి ఎకరానికి 5-6 కట్టలు తీసుకుంటుంది. మనకు 6 కట్టలు 7 కట్టలతో వచ్చేద్దండి. మనం ఎంత క్వాలిటీ మన బలం ఎంత బాగా అయితే అంత రొట్ట అవుతుంది. తక్కువగా అయితే పీసుగా ఉంటుంది అనమాట రొట్ట. పంటకి వేస్తామండి. సంవత్సరానికి ఒకసారి మనం పశువులు ఎరువు తోలుతాం. తర్వాత ఇక అప్పుడు కాంప్లెక్స్ అవి వేస్తాం. ఊరియా గట్ట వేయకుండా ఆ మందులు వేసుకుంటామండి. కొంచెం ఆ రేట్లు అవి బాగా డౌన్ అయిపోయినాయండి. మేము ఎప్పుడు పెట్టినా 300-400 లోపే ఉంటున్నాయి. ఇక దానివల్ల మనకి గిట్టుబాటు తక్కువగా ఉందని ఇది ఇలా వెళ్ళిపోతుంది కదని అమ్మేసుకుంటామండి. గవర్నమెంట్ మైసూరు నుంచే పిల్లలు గుడ్లు తెప్పిస్తారు. వాళ్ళు బాక్స్లో పెట్టి పిల్లలు చేపిస్తారు. 2 మోల్ట్లకి వెళ్ళేదాకా పెంచి ఇస్తారు. మోల్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత గుడ్లకి 1000, వాళ్ళు 1000-2000 తీసుకుంటారు 100 గుడ్లకి. తర్వాత మనం పెంచుకునే దాన్ని బట్టి మొత్తం 21 రోజుకి మనకు చేతికి వచ్చేద్దండి గుడ్డు. అన్ని క్లైమేట్ అంతా బాగుంటాయి. అప్పుడు మనం మార్కెట్ పుచ్చుకెళ్తే మార్కెట్ కొంచెం డౌన్గా ఉంటుందని ఇప్పుడు ప్రస్తుతానికైతే మానేసామండి. సొంతంగా చేసుకుంటామండి. అది తక్కువ వ్యవసాయం మీద. కూలీలతో అయితే తక్కువ మిగులుద్ది, మనం సొంతంగా చేసుకోమంటే మిగులుద్దండి. వేరే కంపెనీ వాళ్ళు కొనుక్కుంటున్నారండి. వాళ్ళు శాంపుల్ తీసుకొని క్వాలిఫై అయితే వాళ్ళు రొట్ట వాళ్ళకి దీంట్లో ఉన్న రసం పనిచేసేలాగా ఉంటే నరుకెళ్తున్నారు. పనికి రాకపోతే తీసుకెళ్తలేదండి. వాళ్ళు టన్ను 11,000 ఇస్తున్నారు. 100 రూపాయలు కిరాయి, 10,000 మనకి ఇస్తారండి.